నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. 100 మంది స్నేహితుల కన్నా ఒక్క శత్రువు చాలు మనం జీవితంలో ఎదగడానికి. ఎందుకంటే మనలోని లోపాలు స్నేహితుడి కన్నా శత్రువుకే బాగా తెలుసు. మనల్ని శత్రువు కనిపెట్టుకొని ఉన్నంత స్నేహితుడు ఉండలేడు. చెప్పుడు మాటలు విని చెడ్డవారికి చేరువ కాకూడదు. మన ముందు మనల్ని తిట్టేవారే మన మంచి కోరుకుంటారని గ్రహించాలి. మంచివారిగా మన దగ్గర నటిస్తున్న వాళ్ళని మనము నమ్మినట్లుగా నటించడంలో తప్పు లేదు. ప్రతి మనిషిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే మనలో ఉన్న మంచి పెరుగుతుంది. మన జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలంటే పట్టుకోవడం కాదు, వదిలేయాలి. వదిలేస్తే తప్పకుండా అద్భుతం జరుగుతుంది. మీ జీవితంలో కూడా ఏదైనా అద్భుతం జరగాలంటే వదిలేసి చూడండి. తప్పకుండా అద్భుతం జరిగి తీరుతుంది. క్షమించడం, క్షమించమని అడగటం ఆత్మశాంతికి ఒకానొక ఉత్తమ మార్గం. నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలు అంత తేలికగా మారుతాయి. చెవులు రెండు ఒకే శబ్దాన్ని వింటాయి. 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. 2 నాసికలు ఒకే వాసన పీలుస్తాయి. కానీ అదేంటో ఒక్క నాలుక మాత్రం 2 రకాలుగా మాట్లాడుతుంది. ఎందుకు ఈ పని చేస్తున్నాం? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలమా అన్న 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలుపెట్టవద్దు. కొన్నిసార్లు మనం చేసిన సహాయం ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. మన దృష్టిలో అది చిన్న సహాయమే అయ్యుండవచ్చు. కానీ సహాయం పొందిన వాళ్ళ దృష్టిలో చితికిపోయిన జీవితానికి చిన్న సహాయమే ఒక సంజీవినిలా పనిచేస్తుంది. సముద్రంలో అలలు, సంసారంలో అలకలు సహజం. అలలు ఎంత ఎగిసిపడినా తీరం చేరక తప్పదు. సంసారంలో ఎన్ని అలకలు వచ్చినా సర్దుకుపోక తప్పదు. అలలు తీరం దాటినా అలక శృతి మించిన ప్రమాదమే. పరాయివాడైనా మేలు చేసేవాడు బంధువు. బంధువే అయినా కీడు చేసేవాడు శత్రువు. మన శరీరంలో పుట్టినదే అయినా వ్యాధి కీడు చేస్తుంది. అడవిలో పుట్టినదే అయినా మూలిక మేలు చేస్తుంది. కనుక గుణాలను తెలుసుకుని తగు విధంగా నడుచుకోవాలి. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు బరువైతే అప్పుడు జీవితం కన్నీళ్ల చెరువవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించాలి. డబ్బులు చాలా విలువైనవే, కానీ దానికన్నా విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవ్వరూ మనకు అప్పుగా కూడా ఇవ్వలేరు. నిజానిజాలు తెలుసుకోకుండా నోరు జారకూడదు. మీరు అన్నది, విన్నది నిజం కాకపోతే అప్పటి వరకు మీపై ఉన్న గౌరవం మంచులా కరిగిపోతుంది. పాపపుణ్యాలంటే ఏంటో నాకు తెలియదు. నేను నమ్మేది ఒక్కటే. మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం. ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం. భోజనమును మించిన తృప్తి, కృషితో సమానమైన వ్యాపారము, ధర్మముతో సమానమైన మిత్రుడు, సత్యముతో సమానమైన కీర్తి లేదు. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు.
అవి ఒకరి నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి. అహంకారంతో ఆడపిల్లను ఏడిపిస్తే తాను కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఏడిపించిన వారి నాశనానికి కారణం అవుతాయి. ఏ జీవితంలోనైనా అమ్మంత గొప్ప త్యాగశీలి ఎవ్వరూ ఉండరు. అమ్మ ప్రేమ ముందు ఈ ప్రపంచంలో ఎవ్వరి ప్రేమ సాటిరాదు. అసలైన స్వర్గం అమ్మ పాదాల క్రిందనే. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.